హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఇప్పుడైతే పూజ అయితే అయిపోయింది. ఈరోజు అయితే మేము ఒక పని అయితే మొదలు పెడుతున్నాము. మేము ఇల్లు కొనుక్కున్నాం కదా, అక్కడనైతే అదేందో ఖచ్చితంగా చూపిస్తా. ఈరోజు అయితే ఫస్ట్ ఇప్పుడైతే మేమైతే ఒకటి వేయాలనుకుంటున్నాం ఇంటి దగ్గర. అదైతే వేసినాక ఖచ్చితంగా మీకైతే వీడియో ఖచ్చితంగా పెడతా. పూజ అయితే అయిపోయింది. ఎట్లయితే పూజ చేసేసిన, ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే కడిగి పెట్టుకున్నా. ఇవి ఇట్లా ఉద్బత్తులు, ఎందుకంటే ఇప్పుడు మేము ఒక పని మొదలు పెడుతున్నాం ఈరోజు అయితే. ఇప్పుడైతే ఇవి కావాలి. పని అయితే కంప్లీట్ అయి మంచిగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దేవుని అయితే. ఇప్పుడైతే ఒక పని అయితే మొదలు పెట్టబోతున్నాం. ఇక రేపటి నుంచి అయితే ఫుల్ పని ఉంటుంది. ఎందుకంటే ఇక రగ్గులు విండేసుకోవాలి, ఇల్లంతా దులుపుకో. ఇక రేపైతే బొంతలు అవన్నీ విండేసుకోవాలి, రగ్గులు ఇట్లా. ఎందుకంటే వినాయకుని పెట్టుకుంటాం కాబట్టి మేము ప్రతి సంవత్సరం పెట్టుకుంటాము. పోయిన సంవత్సరం అయితే మా అమ్మాయి ఫంక్షన్ ఉండే కాబట్టి మేము పెట్టుకోవద్దు కదా అని ఈసారి అయితే మళ్ళీ పెట్టుకుంటాము. మేము ప్రతి సంవత్సరం వినాయకుని అయితే 3 రోజులు ఇంట్లో పెట్టుకుంటాం. 3వ రోజు నాడు పోయి చెల్లరేసి వస్తాము. ఇదైతే ఇప్పుడైతే ఇక మొత్తం పని అంతా ఇక బూజులు దులుపుకుని ఇయ్యాలి అయితే కొంచెం మొదలు పెట్టాలి. ఇక రేపు మొత్తం దదిరేసుకోవాలి. మొన్న అయితే వేసేసినాము. ఇక రేపైతే అన్ని రగ్గులు దుప్పట్లు అయితే విండేసుకుంటే, అన్నీ కడిగేసుకుంటే ఇక ఎల్లుండి మాత్రం అన్నీ అయిపోతాయి. ఇక రేపైతే మొత్తం చేసేసుకోవాలి. వీడియో ఎందుకు తీయలేదంటే మా ఇంటి ముంగట అయితే బోర్ వేస్తారు, ఏమి వినబడతలేదు. అందుకనే పొద్దున గుడ్ మార్నింగ్ వీడియో ఇట్లా తీయలేదు, కొంచెం మళ్ళీ లేట్ అయిపోయింది నాకు ఇట్లా. ఇక అందుకనే ఇక ఇప్పుడైతే ఇక ఈ రూమ్ అంతా చేసుకొని, ఇదైతే మా సొంత మిల్లు, నేను కొనుక్కున్నాము ఇదైతే. ఇక అందుకే ఇక అక్కడైతే ఏం చేసుకుంటలేను, కిరాయికున్న ఇంట్లో నా సొంత ఇంట్లో అయితే అన్నీ ఏం చేసుకుంటున్నా. కాకపోతే అక్కడ కడుగుతా తుడుస్తా అన్నీ చేస్తా. కాకపోతే దీపం ఒకటి పెట్టుకున్నా ఇంట్లో. ఇక ఆడ అల్లుకు సంపి వేసుకుంటా, ఇంట్లో తుడుచుకుంటా, అంతా వేసుకుంటా, ఇడే చేసుకుంటా. అది ఇట్లా మన ఇల్లు లెక్క చూసుకోవాలి కదా. రెంట్కున్నప్పుడు ఇక అగదం చేయొద్దు కదా. రెంట్కున్నప్పుడు మన సొంత ఇల్లు లెక్క వాళ్ళు ఎట్లా ఇచ్చిరో మనం అంతకన్నా డబ్బులు అప్పేపి ఇవ్వాలి వాళ్ళకి. అందుకే బాయ్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఓకేనా. మనం మన ఇల్లు లెక్క చూసుకోవాలి. ఎప్పుడైనా కిరాయికి ఇచ్చిరు కదా అని ఆగమాగం చేయండి. మన సొంత ఇల్లు లెక్క చూసుకుంటే అది బాగుంటుంది, మన సొంత ఇల్లు బాగుంటుంది, ఓకేనా. బాయ్.